ఏంటి ఈ సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతున్న విధానాన్ని మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా చెప్తారు? అంటే సోషల్ మీడియా కొత్త పుంతలు అనేటువంటిది ఇప్పుడు గతం నుంచి మనం చూస్తూ వస్తే ఫేస్బుక్ కన్నా ముందు ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. ఫేస్బుక్ వచ్చింది, ట్విట్టర్ వచ్చింది. ఇప్పుడు ఏఐ బేస్డ్ సోషల్ మీడియా ఏదైతే ఏఐ బేస్డ్ చాట్ బుట్స్ వచ్చాయో, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం మాట్లాడినటువంటి డీప్సీక్ కావచ్చు, ఇప్పుడు ఇండియాలో గ్రోక్ సంబంధించినటువంటిది పాపులర్గా చర్చ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ బూట్ షాట్స్ అనేటువంటివి ఏంటంటే మొత్తం ఈ పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఏదైతే నెట్లో ఉన్న పబ్లిక్ డొమైన్ ఏదైతే ఉందో, ఒక రకంగా గూగుల్ సెర్చ్ కానీ బింగ్ కానీ ఇట్లాంటి సెర్చ్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో, అట్లా అవి ఎట్లయితే సమాచారాన్ని తమ ఆల్గరిథం నుంచి తీసుకొచ్చి ముందుకు పెడతాయో, ఏఐ డెవలప్ అయిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయిన తర్వాత అది మరింత స్పష్టంగా, మరింత వేగవంతంగా, మరింత ఎనాలిటికల్గా, విశ్లేషణాత్మకంగా సమాచారాన్ని ఇచ్చేటువంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు బూట్ షాట్స్ అనేటువంటి ఇప్పుడే కాదు, గతం నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో కానీ వివిధ సర్వీసులలో ఉన్నటువంటివి వీళ్ళు కూడా బూట్ షాట్స్ వాడుతున్నారు. ఏఐ అనేటువంటిది బూట్ షాట్స్గా డెవలప్ అయిన తర్వాత ఇంకా మరింత సమాచారం వస్తుంది. ఈ సమాచారం అనేటువంటిది ప్రజలు మరింత వాస్తవికతను అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అయితే ఇక్కడేంటనంటే ప్రజలు వాస్తవిక అన్బయాస్డ్గా సమాచారం వచ్చినప్పుడు ప్రజల వాస్తవికతను తెలుసుకుంటారు. కానీ జరుగుతున్నది ఏంటంటే రాజకీయ వ్యవస్థలో, అంటే బీజేపీ పార్టీ ఎస్పెషల్లీ, బీజేపీ అనేటువంటిది ఒక ఫ్యాసిస్ట్ పార్టీ. బీజేపీ ఒక ఫ్యాసిస్ట్ పార్టీ. మీరు చరిత్రలో కనుక వెళ్ళి చూస్తే అసలు బీజేపీ యొక్క దాని మాత అయినటువంటి ఆర్ఎస్ఎస్ ఏదైతుందో, ఆర్ఎస్ఎస్ పుట్టిందే ఇటలీ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చినటువంటిది. ఇప్పుడు డాక్టర్ ముంజే మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళినప్పుడు ఆయన డైరెక్ట్గా ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ నుంచి ఇండియాకి తిరిగి రాకుండా ఇటలీకి వెళ్ళి, ఇటలీలో ముస్సోలిని అక్కడ 6 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి పిల్లల్ని ఒక ఫ్యాసిస్టు భావజాలం నుంచి ఎట్లయితే ట్రైనప్ చేశారో, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖ కూడా ఇటలీలో ఆ రోజు జరుగుతున్నటువంటి శాఖల యొక్క ప్రతిరూపంగానే ఇక్కడికి వచ్చింది. కనుక ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ప్యూర్లీ ఇట్ ఈజ్ ఏ ఫ్యాసిస్ట్ సంస్థ, అందులో ఏం సమస్య లేదు. కనుక ఫ్యాసిజం అనేటువంటి దానికి మొదటి లక్షణం ఏంటంటే వాస్తవాలను తెరమరుగు చేసి తప్పుడు ప్రచారాన్ని ప్రజల ముందుకి విదజల్లడం అనేటువంటిది మొట్టమొదటి లక్షణం ఫ్యాసిజానికి ఉన్నటువంటి. అంటే బీజేపీ కూడా ఈ దేశంలో గత కొన్నేళ్లుగా చూసుకున్నట్టయితే ఈ తప్పుడు ప్రచారాలని, తప్పుడు కథనాలని ప్రచారం చేసి ఎక్కువ జనాలను ఇంపాక్ట్ చేసింది. అసలు బీజేపీ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు లవ్ జిహాద్ ఉంది, లేదా మత మార్పిడి ఉంది, గోమాంసం ఉంది, లేకపోతే వెనకటికి అన్ని దేవాలయాలు ఉన్నాయి తర్వాత ఇవి వచ్చినాయి అనేటువంటిది ఉంది, లేకపోతే గర్వాపసి కాన్సెప్ట్ ఉంది, లేకపోతే గొడ్డు మాంసం కాన్సెప్ట్ ఉంది. ఇవన్నీ ఆర్ఎస్ఎస్ యొక్క కాన్సెప్ట్స్ ఇవి. ఈ ఒక్కొక్క కాన్సెప్ట్ బేస్డ్గా ఒక్కొక్క అంశం ఆధారంగా బీజేపీ వీటిని తప్పుడు ప్రాపగాండా, ఫాల్స్ ప్రాపగాండా చేస్తుంది. ఈ ఫాల్స్ ప్రాపగాండా అనేటువంటి దానికి చరిత్ర అనేటువంటిది ఆటంకంగా మారుతుంది. కనుక ఈ చరిత్రనే మార్చేద్దాం అనేటువంటిది బీజేపీ ఎజెండా. అందుకనే ఉదాహరణకు ఫస్ట్ బీజేపీ పెరుగుదలకు ఈ దేశంలో బాగా సహకరించినటువంటి అంశం ఏంటి? అయోధ్య రామ మందిరం అనేటువంటి అంశం బాగా జరిగింది. ఈ అయోధ్య రామ మందిరాన్ని ఎంత ప్లాన్డ్గా, ఎంత పకడ్బందీగా కూల్చేశారు, ఎంత ప్రీ ప్లాన్డ్గా కూల్చేశారు అనేటువంటిది అప్పట్లోనే కోబ్రా పోస్ట్ అనేటువంటి సంస్థ చాలా డీటెయిల్గా రీసెర్చ్ చేసింది. కానీ తర్వాత ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేసిన చర్చ ఏంది, అందరు కలిసి అక్కడికి పోయారు, వాళ్ళ కోపం వచ్చింది, అదంతా జరిగింది, మా ప్రమేయం ఏం లేదని చెప్పి కోర్టుల ముందు ఆ రోజు మురళీ మనోహర్ జోషి కానీ అద్వానీ కానీ ఇటువంటి వాళ్ళు మాట్లాడారు. కనుక ఇటువంటి ఎన్ని అన్కాన్షియస్గా జరిగేటువంటివి కావు, ప్రీ ప్లాన్డ్గా జరిగేది. ఇప్పుడు ఉదాహరణకి 2 పదాలు ఉంటాయి. మతతత్వం ఒక పదం, మత ఉన్మాదం ఒక పదం. మతతత్వం అనేటువంటిది ఏంటంటే ఒక ఉన్మాద చర్యకు ముందు జరగాల్సినటువంటి ప్రాపగాండా అంశం అంతా కూడా మతతత్వం ప్రిపరేషన్. కనుక ఈ మతతత్వం అనేటువంటిది జరిగిన తర్వాత అది అల్టిమేట్గా ఉన్మాదానికి, ఒక విధ్వంసానికి దారి తీసేయడానికి అవసరమైనటువంటి చర్చ అంతా దీంట్లో జరుగుతుంది. ఈ ప్రిపరేషన్ అంతా కూడా చేయడానికి బీజేపీ దేశంలో అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగా సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇంకా తదితర యూట్యూబ్, ఇవన్నీ సోషల్ మీడియాని తమ ప్రిపరేషన్ని వేదికగా అంటే విస్తృతపరచడానికి బీజేపీ వాడుకుందంటారు మీరు? 100% వాడుకుంది. ఇప్పుడు బీజేపీ వాడుకుందనడం కన్నా మిగతా పార్టీలు వెనకబడ్డాయని కరెక్ట్. ఇప్పుడు మిగతా వాటికన్నా అలర్ట్ అయింది. కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా.
ఇప్పుడు నేను బీజేపీ అధికారంలోకి 2014లో రాకముందుకు ఇక నెక్స్ట్ ఎన్నికలలో బీజేపీ పవర్లకు ఒంటరిగా వస్తుందనేటప్పుడు ఈటీవీ ప్రతిధ్వని ప్రోగ్రాంకు పిలిచారు నన్ను. అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గుజరాత్ మోడల్ ఎంత అద్భుతమైనటువంటిది, గుజరాత్లో వైబ్రెంట్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ ఎట్లొచ్చింది, మిగతా ప్రాంతాల కన్నా గుజరాత్ ఏ రకంగా గొప్పది, అక్కడ బిజినెస్ ఈజ్ డూయింగ్ ఎట్లా ఉంది, ఇట్లాంటివన్నీ విపరీతమైనటువంటి చెప్పారు. అట్లా అక్కడ లిటరసీ పర్సెంటేజ్ ఏంది అంటే ఇదంతా కూడా ఏంటంటే నరేంద్ర మోడీ చాలా గొప్పవాడు, ఈ రకంగా చూపించాలనేటువంటి ఉద్దేశంతో పెట్టింది ప్రతిధ్వని. దాంట్లో ఆర్సి రెడ్డి గారు ఉన్నారు, నేనున్నాం. నేనేం చెప్పానంటే బీజేపీ గుజరాత్లో ఉన్నటువంటి లెక్కల కన్నా ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో ఏ రకంగా గుజరాత్ కన్నా బెటర్గా ఉన్నటువంటి నేను లెక్కలతో సహా చెప్పాను. ఆ నెక్స్ట్ టెలికాస్ట్లో ఈ మొత్తం కట్ చేసారు నాది. అంటే మొత్తం మీడియాని ఇప్పుడు మాస్ మీడియాకు సంబంధించిన దాంట్లో మాస్ మీడియాని తమకు అనుగుణంగా మలుచుకునేటువంటి ఉదాహరణకి ఇప్పుడు అమెరికా గొప్ప మేధావి నోమ్ చామ్స్కీ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు వార్తా వ్యవస్థ అంటే అది పత్రికలు కావచ్చు, మాస్ మీడియా కావచ్చు, టెలివిజన్ ఇవన్నీ కావచ్చు, వీటన్నిటినీ లాభాల కోసం నడపడం కన్నా ఆ దేశ ప్రజల యొక్క మనసులను కట్టడి చేయడం కోసమే వీటిని నడుపుతారంటారు. అంటే పబ్లిక్ ఒపీనియన్ని మలచడం కోసమే ఈ మాస్ మీడియాను వాడతారంటారు. దీన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏంటంటే మెయిన్ ప్రధాన స్రవంతి మీడియాని కాకుండా ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో ఈ సోషల్ మీడియాను ఇప్పుడు ఉదాహరణకు ఒక పార్టీ కార్యకర్త ఉంటాడు, ఆయన పార్టీ గురించి ఆయన గురించి తనకు దోచినటువంటిది పెడతాడు. కానీ బీజేపీ అట్లా చేయలేదు. బీజేపీ ఏం చేసిందనంటే కొన్ని ఐటీ కంపెనీలను సృష్టించింది, ఐటీ కంపెనీలను తయారు చేసింది, దాంట్లో వందలాది మందిని వందలాది కోట్ల రూపాయల వేతనాలు ఇచ్చి దాని ద్వారా మిగతా సమాజం మీద దాడి చేసేటువంటి సిస్టమ్, ఒక తప్పును ఎట్లా తప్పు కాదు ఎట్లా ఒప్పు అనేటువంటిది అంగీకరింపజేసేటువంటి చర్చలు, వీటి మీద పుస్తకాలు కూడా వెలువడ్డాయి. ఆమె ట్రోల్ అనేటువంటిది ట్రోల్ కానీ ఇట్లా సోషల్ మీడియాలో జరిగింది. అట్లాగే ఇప్పుడు గుజరాత్లో జరిగినటువంటి అనేకమైనటువంటి గుజరాత్ హింసాకాండ 2002 హింసాకాండలో జరిగినటువంటి వాటి విషయాలలో రానాయూబు గుజరాత్ ఫైల్స్ పుస్తకం రాసింది. అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధ్వంసాన్ని ఆపకుండా ఆ విధ్వంసాన్ని మరింత పెంచడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేశారని కూడా చెప్పారు. అట్లా సోషల్ మీడియా అనేటువంటిది ఒక పవర్ఫుల్ మీడియాగా తయారైంది. అంటే కొన్ని కార్పొరేట్ శక్తుల చేతులలో ఉంటేనేమో ఆ కార్పొరేట్ శక్తులను కనుక మేనేజ్ చేస్తే మీడియాను మొత్తం మేనేజ్ చేయవచ్చు. కానీ సోషల్ మీడియా ఏమైందనంటే కామన్ మ్యాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ అయిపోయింది, టెక్నాలజీ అందరికీ అందుబాటులో వచ్చింది. ఈ వార్తా వెల్లువ విస్ఫోటనం ఏదైతే ఉన్నదో వార్తా విస్ఫోటనం కావచ్చు, ఒపీనియన్స్ ప్లే చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ విస్తృతంగా వచ్చేటప్పటికీ కేవలం కొన్ని మీడియా హౌజులను మేనేజ్ చేయడం ఒక్కటే సరిపోదు, ఈ సోషల్ మీడియాను కూడా ఎఫెక్టివ్గా మేనేజ్ చేయాలన్నటువంటి కంక్లూజన్కి వచ్చింది మొదట బీజేపీ. సో అందుకే అన్ని పార్టీల కన్నా ముందే సోషల్ మీడియాని తన అస్త్రంగా మలుచుకుంది. 100% మొత్తం సోషల్ మీడియా మీద బీజేపీ పెట్టేటువంటి పెట్టుబడి ఇంకా ఏ పార్టీలు కూడా పెట్టలేవు. ఉదాహరణకు మొన్న ఎలక్టరల్ బాండ్స్ వచ్చినాయి. ఎలక్టరల్ బాండ్స్ వచ్చినప్పుడు మిగతా పార్టీలకు ఎంత పోయినాయి, బీజేపీకి ఎంత పోయిందో మొత్తం బయటపడేది. సుప్రీంకోర్టు బలంగా చెప్పింది కనుక అవి బయటకు వచ్చినాయి. అంటే అన్ని వేల కోట్ల రూపాయలు అధికారికంగానే కలిగినటువంటి బీజేపీ పార్టీ అనధికారికంగా ఏమున్నాయో తెలియదు. ఇక అనధికారికంగా అంటే ఆదాని ఆస్తులు కూడా వాళ్ళ ఆస్తులే ఉంటాయి. కనుక ఇటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఎన్నికలలో చాలా తప్పుడు ప్రచారాన్ని, ఒక రాంగ్ ప్రాపగాండాని, వీటన్నిటిని చేసేటువంటి పని, అంత పెట్టుబడి పెట్టి చేసినటువంటి పని బీజేపీ మాత్రమే చేసింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.